ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 10 మంది పోటీలో ఉన్నారని రిటర్నింగ్ అధికారి విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. వచ్చే నెల 3న కౌంటింగ్ ప్రారంభమవుతుందని 8వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తోందని తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతామన్నారు. అభ్యర్థులకు అనుమతులు కావాలన్నా వాటిని జారీ చేసేందుకు కలెక్టరేట్లో సింగిల్ విండోస్ డెస్క్ను అందుబాటులో తీసుకొచ్చామన్నారు. 22,493 మంది ఓటర్లు ఉన్నారని 123 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తామని హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఎవరైనా ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో నగర డీసీపీ అజిత, జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను జిల్లా కలెక్టర్ విశాఖపట్నం మరియు రిటర్నింగ్ అధికారి ఫర్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్నాను. సో ఈ టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ ఎలక్షన్స్ చూస్తే 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 మనము ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆ రోజు నుంచే నామినేషన్ స్వీకరణ ప్రారంభమైంది. 10వ తారీఖు దాకా జరిగిన నామినేషన్ ప్రక్రియలో మనకు 20 నామినేషన్స్ వచ్చినాయి. 10 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్స్ రావడం జరిగింది. ఈ నామినేషన్ స్క్రూటినీ అనేది 11వ తారీఖు ఫిబ్రవరి నెల చేపట్టడం జరిగింది. ఈ స్క్రూటినీ ప్రాసెస్లో 4 నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది, 16 నామినేషన్స్ అక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో బరిలో ఉన్న 10 మంది నామినేషన్స్ కూడా అక్సెప్ట్ చేయడం జరిగింది. విత్డ్రాయల్ ప్రక్రియ అనేది ఈరోజు కంప్లీట్ అయింది. ఈరోజు 3 గంటల దాకా వాళ్ళకు అభ్యర్థులందరికీ కూడా విత్డ్రాయల్కి సమయం ఉండగా ఎవరు కూడా విత్డ్రాయల్ చేయలేకపోవడం వల్ల బరిలో ఇప్పుడు 10 మంది క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఈ 10 మంది క్యాండిడేట్స్ కూడా రానున్న ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరుగుతుంది. మన ఎలక్షన్ డేట్ అనేది 27 ఫిబ్రవరి 2025, 27 ఫిబ్రవరి 2025 పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో టీచర్స్ అందరూ కూడా ఓటర్స్గా నమోదు కాబడి ఉన్నారు. మొత్తం సంఖ్య చూస్తే ఎలక్టర్స్ ఒక సంఖ్య చూస్తే మేల్ ఎలక్టర్స్ తీసుకుంటే 13,580 మంది, 13,508 ఎలక్టర్స్ అదే. ఫీమేల్ ఎలక్టర్స్ వచ్చేటప్పటికి, మహిళలు వచ్చేటప్పటికి 8,985, 8,985 ఎలక్టర్స్ అదే. మొత్తం మీద 22,493, 22,493 ఎలక్టర్స్ అర్హత కలిగి ఉన్నారు ఓటు వేయడానికి. సో వీళ్ళందరూ కూడా 27వ తారీఖు ఫిబ్రవరి నెల మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 4 గంటల దాకా మనము నోటిఫై చేసిన పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. సో మన నియోజకవర్గం ప్రస్తుతం ఉన్న 6 జిల్లాల్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. ముందు ఉన్న ఉమ్మడి 3 జిల్లాలు 2022లో 6 జిల్లాలుగా విడగొట్టడం జరిగింది. సో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి ఈ 6 జిల్లాల్లో ఉన్న 123 పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళు ఒక ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ పోలింగ్ కేంద్రాలు అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వారు ఆమోదించడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాలు అన్నింటిలో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్, ర్యాంప్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఫర్నిచర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ షేడ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాలంటీర్స్ ద్వారా మనకు ఎవరైనా మొబిలిటీకి హెల్ప్ చేయాలంటే కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కార్యక్రమానికి సంబంధించిన జిల్లా స్థాయి బందోబస్తు ప్లాన్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా పోలీస్ శాఖ వారు ఒక సహకారంతో మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పోలింగ్ ప్రాసెస్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ ఓటర్ని వాళ్ళు ఎవరు ఫియర్ కానీ ఇంటిమిడేషన్ కానీ చేయకుండా ఈ ఎలక్షన్ ప్రాసెస్ని కండక్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో అన్ని జిల్లా యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్నారు. సో పోలింగ్ పర్సనల్స్ కావాల్సిన సిబ్బంది మన దగ్గర ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కూడా 1+3 ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, 3 పోలింగ్ ఆఫీసర్ మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది.
వీళ్ళందరూ కూడా మనము ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతున్నది. వీళ్ళ అందరికీ కూడా 2 రౌండ్ ట్రైనింగ్ మనము కండక్ట్ చేస్తూ వాళ్ళు సంబంధించిన పోలింగ్ స్టేషన్స్కి మనం కేటాయించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎలక్టర్స్ అందరికీ కూడా ఎలక్టార్క్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఏ విధంగా మనము జనరల్ ఎలక్షన్స్కి ఇస్తామో ఆ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అనేది తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏ విధంగా తయారు చేయాలి, దాని ఒక ఫార్మాట్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వారు స్పష్టంగా మనకు తెలియచేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్లిప్స్ పంచినప్పుడు స్లిప్స్ తీసుకోలేని వ్యక్తులు యాబ్సెంటీ షిఫ్టెడ్ అండ్ డూప్లికేట్ కేసెస్ ఏదైనా ఉంటే కూడా ఆ లిస్ట్ కూడా తయారు చేసి పోలింగ్ సిబ్బందికి ఇచ్చి పంపడం జరుగుతుంది. సో ఏఎస్సీ లిస్ట్లో వచ్చిన వారు ఓటు వేసేటప్పుడు వాళ్ళని ప్రత్యేకంగా నమోదు చేసుకొని వాళ్ళకు ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. ఈ సైలెంట్ పీరియడ్ అనేటువంటి 48 hours ఇది క్లోజ్ ఆఫ్ పోల్కి 48 గంటల ముందు నుంచి ప్రారంభం అవుతుంది. మనకి క్లోజ్ ఆఫ్ పోల్ ఇస్ ఆన్ 27th of February 4 PM కాబట్టి 25th February 4 గంటల నుంచి ఈ సైలెంట్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సైలెంట్ పీరియడ్లో ఎటువంటి ఎలక్షనీరింగ్ ప్రాసెస్ ఏమీ జరగడానికి అవకాశం లేదు. సో ఇది ఆల్రెడీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి వివరించడం జరిగింది. సో పోల్ 27 జరుగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ 3వ తారీఖు జరుగుతుంది. 3rd of March 2025 ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 8 AM. మనము కౌంటింగ్ సెంటర్ ప్రపోజల్స్ అన్నీ కూడా ప్రతిపాదనలు అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వారికి పంపడం జరిగింది. ప్రస్తుతానికి ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ వింగ్లో ట్రిపుల్ బ్లాక్ ఇంజనీరింగ్ కాలేజ్లో ట్రిపుల్ బ్లాక్లో మనము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఆమోదం రాగానే దీనికి పూర్తి వివరాలు అన్నీ అందరి క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఎలక్షన్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వివరించడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ ఏజెంట్స్, కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఎటువంటి వ్యక్తులు వాళ్ళు వేసుకోవచ్చు, ఎవరు వేయకూడదు అనేది కూడా వాళ్ళకి స్పష్టంగా తెలియచేయడం జరిగింది. సో ఈ ఎలక్షన్ ప్రాసెస్ని మానిటర్ చేయడానికి మొత్తం మనము విశాఖపట్నం జిల్లా తీసుకుంటే మొత్తం 4 సెక్టార్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 4 రూట్ ఏర్పాటు చేసుకుని ఆ రూట్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఈ సెక్టర్ ఆఫీసర్స్ మనం మానిటర్ చేసుకోవడం జరుగుతుంది పోలింగ్ రోజున. అదేవిధంగా 13 పోలింగ్ కేంద్రాలు మన దగ్గర ఉన్నాయి, పోలింగ్ స్టేషన్స్. వాటికి అన్నిటికీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ నియమించడం జరుగుతుంది. మైక్రో అబ్జర్వర్స్ కూడా కేంద్ర ప్రభుత్వ శాఖ నుంచి వాళ్ళు ఒక సిబ్బందిని మనము వేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మనము వీడియోగ్రఫీ అండ్ వెబ్కాస్టింగ్ అన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. సో పూర్తి స్థాయిలో ఫేర్గా ట్రాన్స్పరెంట్గా ఈ ఎలక్షన్ చేపట్టడానికి మనము చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతున్నది. సో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆల్రెడీ మనము ఏర్పాటు చేసుకున్నాము. 11 మండలాల్లో ప్రతి మండలానికి ఒకటి అని ప్రతి మండలంలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా ఎంసీసీ టీమ్స్ కూడా వైలేషన్స్ లేకుండా మనం ఎంసీసీ టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో సెక్టర్ ఆఫీసర్స్ అదేవిధంగా సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ కూడా మనము ఏర్పాటు చేసుకున్నాము. వాళ్ళ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలన్నీ కూడా వాళ్ళు విజిట్ చేసి ఆ పోలింగ్ స్టేషన్లో అన్ని సదుపాయాలు ఉన్నాయా, ఎక్కడైనా ఓటర్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయా అనేది కూడా వాళ్ళు తెలుసుకోవడం జరుగుతున్నది. సో పూర్తి స్థాయిలో మనము సిద్ధమవుతున్నాము. ఈ ఎలక్షన్ని ఫ్రీ, ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో కండక్ట్ చేయడానికి అన్ని జిల్లా యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎలక్టర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి ఎటువంటి భయోందన లేకుండా ఫ్రీగా మీరు వచ్చి మీ ఒక్క ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అజిత, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, విశాఖపట్నం అండ్ ఆర్డర్ జోన్ 1. సో ఈ బైఎన్నియల్ ఎలక్షన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించుకొని మనం పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళికి అనుగుణంగా స్కేల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆచరించి డిప్లాయ్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ అన్ని రిసెప్షన్ సెంటర్స్, కౌంటింగ్ సెంటర్స్ అండ్ స్ట్రాంగ్ రూమ్స్ అన్నిట్లోనూ డిప్లాయ్మెంట్ సరిగ్గా చేసుకోవడం జరుగుతుంది. మొత్తం 13 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనకి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పరిధిలో. సో ఇక్కడ
ప్రాపర్గా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ మనందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 8th March వరకు ఉంటుంది. సో ఆ పీరియడ్లో మనం యాజ్ పర్ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అండ్ IPC సెక్షన్స్ ప్రకారం అన్ని నియమాలు పాటిస్తూ ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఉంచడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. యా, వెబ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది. వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో వెబ్కాస్టింగ్ కెమెరాస్ ద్వారా మనం క్యాప్చర్ చేసి సెంట్రల్ కంట్రోల్ రూమ్లో మానిటర్ చేయడం జరుగుతుంది. యా, అలా మనం గుర్తించలేదు. సెన్సిటివ్ ఏరియాస్ కానీ వల్నరబుల్ ఏరియాస్ కానీ మనం ఏమీ